రమ్మనేమైనా అంటే ఆవిడ కోపంలో ఆయనకు ఫోన్ చేసి చెప్తారు అనుకున్నాను. కానీ ఇది రివర్స్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆయన్ని ఇంటికి ఎలా రప్పించాలి? ఎవరు? మ్యామ్, నేను రాబిన్ని. కమ్ ఇన్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. వాట్స్ ద మ్యాటర్? మ్యామ్, అది ప్రవీణ్ సార్ వచ్చారు మిమ్మల్ని కలవడానికి, అందుకని నేను. ఇప్పుడు ప్రవీణ్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇప్పటికే అర్థం కావడం లేదు ఎవరితో ఎలా మాట్లాడాలో. ఇప్పుడు ప్రవీణ్ ముందు ఏమైనా గందరగోళం చేశానంటే తనకి చెప్పు, ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను, అందుకని ఇప్పుడు ఎవరిని కలవను అని. అయ్యో, వచ్చింది ప్రవీణ్ కదా. ప్రవీణ్ నాకు ఆయన ఇంటికి తీసుకురావడానికి సాయం చేయగలడు. సారీ సార్, మ్యామ్ ఇప్పుడు ఎవరిని కలవాలనుకోవడం లేదంట. కలవాలనుకోవట్లేదా? నన్ను కలవాలనుకోవట్లేదా? నేను మాత్రం కలవకుండా వెళ్ళను. ప్లీజ్ సార్, వెళ్ళకండి సార్. వెళ్తే నా ఉద్యోగం పోతుంది సార్. రాబిన్, నీ ఉద్యోగానికి ఏమీ కాదు, నేను చూసుకుంటాను. నేను వెళ్ళి కలవడం చాలా అవసరం. మేడం, నేను చెప్పేది విను రాబిన్. రాబిన్, నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను. సో మిస్టర్ ప్రవీణ్ ఖన్నా, చెప్పు, ఏం మాట్లాడాలి? ప్రజ్ఞ వదిన చాలు. ఎంతవరకు నాటకం ఆడతారో? అయినా మీకేమైంది? మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ప్రజ్ఞ వదిన, ప్లీజ్ మెయింటైన్ డిస్టెన్స్. నువ్వు నా ఎనర్జీని లాక్కోవద్దు. ఏంటి? అవును, ప్రతి మనిషికి కొంత ఎనర్జీ ఉంటుంది. అది నెగటివ్ మనుషుల దగ్గరగా వచ్చినప్పుడు నాశనం అవుతుంది. నీలాంటి వాళ్ళందరూ నాకు నెగటివ్ గా మాట్లాడతారు కదా, అందుకే వాళ్ళందరినీ నేను దూరంగా ఉంచుతాను. అన్నట్టు నువ్వు నన్ను పిలిచావు కాబట్టి నేను ఇక్కడికి వచ్చానని నువ్వు అస్సలు అనుకోవద్దు. నేనే నిన్ను కలవాలనుకున్నాను. ఎందుకంటే నువ్వు మిస్టర్ అభిషేక్ మెహ్రాకి ఫ్రెండ్ కదా. అతను బహుశా నీ మాట వింటాడేమో. వెళ్ళి నీ ఫ్రెండ్కి నువ్వు నచ్చ చెప్పు, ఇంటి నుండి వెళ్ళిపోవడం లాంటి పిచ్చి పనులు చెయ్యొద్దు అని. లేకపోతే నేను కూడా. ఎక్స్క్యూజ్ మీ మేడం, నేను మిమ్మల్ని మేడం అనే పిలవాల్సి ఉంటుంది కదా. ఇన్ఫాక్ట్ నాకు అర్థం కావట్లేదు నేను మిమ్మల్ని ఏమని పిలవాలని. ప్రజ్ఞ వదిన మేడం అనాలా లేక ఇంకేమనాలో తెలియటం లేదు. నువ్వు ఇదంతా చేస్తున్నావు అంటే నేను నమ్మలేకపోతున్నాను. యునో వాట్, వాడు ఇక్కడ ఉండకపోవడమే మంచిదైంది కదా. ఇల్లు వదిలి వెళ్ళడం మంచిదైంది. కానీ ఒకవేళ ఇదంతా నేను వాడికి చెప్పాలి అనుకుంటే నువ్వే స్వయంగా తనకి ఫోన్ చేయొచ్చు కదా. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి ప్రజ్ఞ వదిన, ప్రస్తుతం వాడు ఒక దెబ్బతిన్న సింహంలా ఉన్నాడు. నువ్వు తన్ని ఎంత రెచ్చగొడితే వాడికి అంత కోపం వస్తుంది. సో ఆల్ ద బెస్ట్. తను ఇంతవరకు ఫోన్ చేయలేదేంటి? అంటే దాని అర్థం తన డబ్బు కోసమే వచ్చింది, నా కోసం కాదు. ఇలాగైతే ఏది సర్దుకునేలా లేదు. అందరి దృష్టిలో ఇప్పుడు నేను ఇంటి ఓనర్ని, అందరికీ యజమానురాల్ని. అందుకని నేను ఆయన ముందు కూడా ఓనర్ లాగే బిహేవ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ నేను మొదట్లోనే ఇంత బలహీనరాలను అయిపోతే ఇంత పెద్ద పోరాటాన్ని ఎలా గెలుస్తాను? గెలవాలి అంటే నా ఫీలింగ్స్ని నేను కంట్రోల్ చేసుకోవాలి. అలాగే ప్లాన్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఎవరికి నేను పాత ప్రజ్ఞని అనే అనుమానం కూడా రాదు, ముఖ్యంగా ఆయనకి. రేపు నేను మీ ఖర్చుల గురించి కూడా లెక్క చూస్తాను. అందుకని ప్లీజ్ రేపు ఉదయం మీరు మీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్తో రెడీగా ఉండండి. ఇక మీరు ఇక్కడే ఉంటారా, వెళ్తారా? సరే, మీకెలా నచ్చితే అలాగే చేయండి. బిలీవ్ మీ ఆలియా, అభి నాతో స్వయంగా చెప్పాడు తన ఇంటికి ఎప్పటికీ రాను అని. తను ఏమనుకున్నాడో ఏమో, ఉన్నట్టుండి మళ్ళీ తిరిగొచ్చాడు. తను ఇలా అంటున్నందుకు బాధపడకు, కానీ అన్నయ్య మీద నీకు హోల్డ్ లేదని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే చూసావుగా, అన్నయ్య నీ మాటలు పట్టించుకోవడం కాదు కదా, అసలు వెండవే లేదు. ఆలియా, యు నో వాట్, నేను అభిని పెళ్లి కొప్పించాను కదా, అదే చాలా పెద్ద విషయం. కానీ నాకు అనిపిస్తుంది పెళ్లికి నువ్వు కాదు ప్రజ్ఞ ఒప్పించింది అని. ఇన్ఫాక్ట్ నేను ఆలోచిస్తున్నాను తను ఎందుకు ఒప్పించింది అని. ఎందుకంటే నీకు నీ భర్తని ఇప్పించాలని తను అనుకోవడం లేదని అనిపిస్తోంది. అలాగే తన భర్తను నీకు ఇవ్వాలని అనుకోవడం లేదని. ఇన్ఫాక్ట్ నాకేమనిపిస్తోందంటే తన భర్త నుండి తను మొత్తం అంతా లాగేసుకోవాలనుకుంటుందని.
ప్లీజ్ నువ్వు ఇలా చేయకు. ఆలియా నాకు తెలుసు నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు. ఏవో మాటలు వినిపిస్తున్నాయి కదా. ఎందుకంటే నా ప్రజ్ఞ ఇలా ఎప్పటికీ చేయదు. తను నన్ను నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టదు. సో ప్లీజ్, నాకు నా ప్రజ్ఞని ఇలా చూడాలని అస్సలు లేదు. ప్రతి కొత్త విషయం కొత్తలో కాస్త బాధ కలిగిస్తుంది, కానీ మెల్లమెల్లగా అదే అలవాటైపోతుంది. మీకు అలవాటయ్యేంత వరకు అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు నన్ను నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం కాబట్టి. అంటే నువ్వు నా ప్రజ్ఞవి కాదన్నమాట. కాదు, ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్తున్నావో అదే నిజం కదా? సరే, నేను ఇదంతా నమ్ముతున్నాను, కానీ దానికోసం నేను నిజమేంటో చెక్ చేయాల్సి ఉంటుంది. ప్రజ్ఞ ప్లీజ్ ప్లీజ్ కాసేపు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. ఈ టెస్ట్ పాస్ అయిపోతే ఆయనకిదో తప్పకుండా నమ్మకం కలుగుతుంది. అయితే నువ్వు నా ప్రజ్ఞవి కాదు కదా? కాదు, బయటికి కనిపించే ఈ ప్రజ్ఞ నిజం కదా? అవును. ఇప్పుడు కూడా నువ్వు నా ప్రజ్ఞవి కాదు కదా? కాదు. ఇప్పుడు చెప్పు, నేను ఇలా దగ్గరికి రావటం వల్ల ఎలాంటి తేడా ఉండదు కదా నీకు? ఉండదు. ప్రజ్ఞ, నేను నిన్ను ఇలా ముట్టుకుంటే నీ గుండె వేగంగా కొట్టుకోదు అని చెప్పు. లేదు. తపన నాదేన తలపు నాదేన నీకు నా ఊహె దూరమా కనులతో నీ తెలిపిన నా ప్రేమ నేను తాకలేదా మనసుతో నీ పలికిన రాగాలు వినిపించనే నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పు, నువ్వు నన్ను ప్రేమించడం లేదు అని. ప్రేమించటం లేదు. పిలుపు నాదేన బదులు నాదేన చలనమే లేని శిల్పమా నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఒక్క రోజులో లక్షలు సంపాదిస్తాను నేను. మీరు మర్చిపోయారా? మీరు ఎంత సంపాదించినా అది నా కోసం సంపాదించినట్టే. ఒకవేళ మీరు మర్చిపోతే వెళ్ళి మళ్ళీ పేపర్స్ చెక్ చేసుకోవచ్చు. కోపం తెచ్చుకునే టైం కాదది. కాస్త తెలివి ఉపయోగించండి. ఆ తెలివిని కూడా నా ఆర్డర్స్ ని పాటించడానికి ఉపయోగించండి.